శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఐపీఎల్ 2026 క్లైమాక్స్ కు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రాత్రి జరగబోయే హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ తో దద్దరిల్లిపోనుంది. ఒకవైపు వరుసగా రెండోసారి కప్ కొట్టి చరిత్ర సృష్టించాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కసిగా ఉంటే, మరోవైపు రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని గుజరాత్ టైటాన్స్ సై అంటోంది. ఈ మ్యాచ్ కేవలం ఒక ట్రోఫీ కోసమో గెలుపోటముల కోసమో జరుగుతున్నది కాదు. మైదానంలో ఆటగాళ్లు కురిపించే ప్రతి పరుగు వెనుక, తీసే ప్రతి వికెట్ వెనుక కోట్ల రూపాయల కాసుల పంట పండబోతోంది. అసలు గెలిచిన జట్టుకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే క్రికెట్ లవర్స్ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. అసలు ఐపీఎల్ అంటేనే డబ్బుల పండుగ. ఈ సీజన్ ముగింపులో ప్రైజ్ మనీ రూపంలో బీసీసీఐ భారీగా నజరానాలు కురిపించబోతోంది. ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఛాంపియన్ గా నిలిచే జట్టు ఏకంగా 20 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటుంది. రన్నరప్ గా నిలిచే జట్టు కూడా తక్కువేమీ లభించదు. ఆ టీంకు 13 కోట్లు దక్కుతాయి. ఇక ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్ కు 3వ స్థానంలో నిలిచినందున 7 కోట్లు, 4వ ప్లేస్ దక్కించుకున్నందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ కు 6.5 కోట్లు ప్రైజ్ మనీగా అందుకున్నాయి. టీమ్స్ కే కాదు, వ్యక్తిగతంగా అదరగొట్టిన ఆటగాళ్లకు కూడా లక్ష్మీదేవి కటాక్షం లభించనుంది. ట్రోఫీ సంగతి పక్కన పెడితే ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసు చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ రేసులో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల బీహార్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో టాప్ లో ఉన్నాడు. అయితే ఈ రాత్రి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లు అతన్ని దాటేసే అవకాశం ఉంది. గిల్ మరో 55 పరుగులు, సుదర్శన్ మరో 67 పరుగులు చేస్తే వైభవ్ ను వెనక్కు నెట్టి ఆరెంజ్ క్యాప్ తో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ను అందుకోవచ్చు. వీళ్లతో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కు 10 నుంచి 15 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ కు 20 లక్షలు, సూపర్ స్ట్రైకర్, ఎక్కువ సిక్సర్లు కొట్టిన వారికి చెరో 10 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇక వికెట్ల వేటలో పర్పుల్ క్యాప్ కోసం గుజరాత్ స్పీడ్ స్టార్ కాగిసో రబాడా, ఆర్సీబీ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం రబాడా 28 వికెట్లో మొదటి స్థానంలో ఉంటే, భువి 28 వికెట్లతో జస్ట్ 2 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒకవేళ ఈ రాత్రి మ్యాచ్ ముగిసేసరికి రబాడా, భువి ఇద్దరు సమానమైన వికెట్లతో నిలిస్తే ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఎవరి ఎకానమీ రేటు తక్కువగా ఉంటే వారికే పర్పుల్ క్యాప్ ఇస్తారు. ప్రస్తుతం భువి ఎకానమీ 8, రబాడా ఎకానమీ 9.43గా ఉంది. అంటే రబాడా కంటే భువనేశ్వర్ ఎకానమీ చాలా బెటర్ గా ఉంది. కాబట్టి వికెట్లు సమమైతే భువికే పర్పుల్ క్యాప్ తో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. భువి కనుక ఇది సాధిస్తే అతడి కెరీర్ లో ఇది 3వ పర్పుల్ క్యాప్ అవుతుంది. ఫైనల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ కేవలం డబ్బుల గురించే కాదు, ప్రతిష్టకు సంబంధించింది కూడా. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి సక్సెస్ఫుల్ టీమ్స్ తర్వాత ఐపీఎల్ హిస్టరీలో వరుసగా 2 సార్లు టైటిల్ గెలిచిన 3వ జట్టుగా రికార్డు సృష్టించే ఛాన్స్ ఆర్సీబీకి ఉంది. ఒకవేళ బెంగళూరు గెలిస్తే రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీల తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన 3వ కెప్టెన్ గా రజత్ పాటీదార్ నిలుస్తాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ గెలిచిన వాళ్లకు కూడా ఇది 2వ ట్రోఫీ అవుతుంది. సో 20 కోట్ల భారీ ప్రైజ్ మనీతో పాటు ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని ముద్దాడే ఆ అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే ఓపిక పట్టాల్సిందే. థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అహ్మదాబాద్ స్టేడియం రెడీ అయిపోయింది. మరి మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేయండి.